బ్రెయిన్ ఫంక్షనింగ్ హియరింగ్ లాస్ వల్ల ఎఫెక్ట్ అవుతుందంటే మీరు నమ్మగలరా? యెస్. ఎగ్జాక్ట్‌లీ అది నిజం. ఎలాగో నేనిప్పుడు చెప్తాను మీకు. హాయ్! ఐయామ్ డాక్టర్ సత్యప్రకాష్‌ని, ఆడియాలజిస్ట్ వర్కింగ్ అట్ కేర్ హియరింగ్ క్లినిక్స్ పంజాగుట్ట బ్రాంచ్. మన బ్రెయిన్‌లో డిఫరెంట్ కార్టెక్స్ ఉంటాయి. హియరింగ్‌కి ఒక కార్టెక్స్ ఉంటుంది. విజువల్‌కి ఒక కార్టెక్స్ ఉంటుంది. సో, పిల్లలు పుట్టిన తర్వాత కానీ, తర్వాత పెద్దయిన తర్వాత కూడా ఇది ఇంప్లై అవుతుందన్నమాట. సో, పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళకి 2 కార్టెక్స్‌లు ఈక్వల్‌గా పనిచేస్తాయి. వాళ్ళకి హియరింగ్ అనేది ప్రాపర్‌గా లేనప్పుడు, లేదా సరిగ్గా విననప్పుడు, వినికిడి సమస్య ఉన్నప్పుడు, మనం ఒకవేళ తెలుసుకోలేదు అనంటే, వాళ్ళ విజువల్ కార్టెక్స్ ఏదైతే ఉంటుందో స్లోగా వాళ్ళ హియరింగ్ కార్టెక్స్‌ని టేక్ ఓవర్ చేస్తుంది. అంటే ఇట్ విల్ కంప్లీట్‌లీ మాస్క్ ది హియరింగ్ కార్టెక్స్. అప్పుడు వాళ్ళు వినడానికన్నా, వాళ్ళకి రెసిడ్యుయల్ హియరింగ్ ఉన్నా కూడా వినడానికన్నా, చూడడానికి ఎక్కువగా ఫోకస్ చేస్తారు. అదే పెద్దవాళ్ళలో కూడా సేమ్ ఉంటుందండి. వాళ్ళకి హియరింగ్ లాస్ ఉన్నప్పుడు, వాళ్ళు తెలుసుకోలేనప్పుడు, లేదా సిగ్గు వల్లో, లేకపోతే భయం వల్లో వాళ్ళు హియరింగ్ ఎయిడ్స్ వేసుకోకుండా అలాగే సఫర్ అవుతూ, లేదా మేనేజ్ చేద్దాం అనుకుంటారు. చేస్తున్నప్పుడు ఏమవుతుంది అనంటే, అవతల మనిషి మాట్లాడేటప్పుడు వినడం మీద ఫోకస్ కన్నా, చూడడం మీదే ఎక్కువగా ఫోకస్ పెడతారు. దే విల్ స్టార్ట్ లుకింగ్ ఎట్ లిప్స్. అది ఒక వన్ ఆన్ వన్ కన్వర్జేషన్ అయినా, గ్రూప్ డిస్కషన్ అయినా, ఎవరు మాట్లాడుతున్నారో స్పీకర్ వైపు చూడటము, లేదా చెవిని ఇలా పెట్టి వంచి అర్థం చేసుకోవడానికి ట్రై చేయడము చేస్తూ ఉంటారనమాట. బట్ రాదర్ దెన్ లిజనింగ్ దే విల్ ఆల్వేస్ సీక్ ఫర్ ది విజువల్ క్లూస్. సో, మన గెస్చర్స్‌ని బట్టి ఆల్రెడీ అక్కడ ఒక కాన్సెప్ట్ వాళ్ళకి తెలిస్తే, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో అనేది వాళ్ళకి తెలిస్తే నెక్స్ట్ క్వెషన్‌ని కూడా యాంటిసిపేట్ చేస్తారు కాబట్టి గెస్ త్రూ వాళ్ళు అనలైజ్ చేసేసుకుంటారు. సో, లిప్ మూవ్‌మెంట్‌ని బాగా ఫాలో అవ్వడం, ఎంతసేపు చూడడానికే వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు. వాళ్ళకి రెసిడ్యుయల్ హియరింగ్ ఉంటుంది. బట్ స్టిల్ దే వోంట్ యూజ్ దట్ రెసిడ్యుయల్ హియరింగ్ ఎట్ ఆల్. సో, హియరింగ్ లాస్ ఉన్నప్పుడు వెంటనే అంటే ఒక గ్రూప్ డిస్కషన్‌లో మనం పలానా వాళ్ళు మాట్లాడినప్పుడు ఫాలో అవ్వట్లేదని మనకు ఒక చిన్న సస్పెక్ట్ వచ్చినా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఒక నియరెస్ట్ ఆడియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేయించుకోవడం చాలా బెటర్. ఒకవేళ హియరింగ్ లాస్ అనేది ఉంటే ఇట్స్ బెటర్ యూ కెన్ గో ఫర్ ఎ డివైస్. ఇఫ్ ఎట్ ఆల్ లేదు అని అంటే మళ్ళీ 1 ఇయర్‌కి ఒకసారి మీరు ఆ చెకప్ అనేది రొటీన్‌గా చేసుకుంటూ ఉండొచ్చు. సో, అలా మన బ్రెయిన్ ఫంక్షనింగ్ అనేది హియరింగ్ తోటి లింక్ అయి ఉంటుంది. సో, మీకు గనక హియరింగ్ లాస్ ఉంది అని ఎవరైనా చెప్పినా, అంటే మీరు సరిగ్గా వినట్లేదు, నేను విన్నప్పుడు రెస్పాండ్ అవ్వట్లేదు, ఆర్ ఎల్స్ మీరే గ్రూప్ డిస్కషన్‌లో ఫాలో అవ్వట్లేదు, హెడ్సెట్ పెట్టుకున్నప్పుడు వాల్యూమ్ రేజ్ చేసుకోవాల్సొస్తుంది, టీవీ వాల్యూమ్ పెంచుకోవాల్సొస్తుంది, దూరం నుంచి పిలిచినప్పుడు ఒక 3, 4 రిపిటేషన్స్ తర్వాత తిరిగి చూస్తున్నారు, లేదా పిల్లల్లో అయితే ఆడుకుంటున్నప్పుడు పిలిస్తే పలకట్లేదు, తిరిగి చూడట్లేదు, ఇలాంటివన్నీ నోటీస్ చేసుకుంటూ ఉండాలి. సో, ఇలాంటి ప్రాబ్లమ్స్ మీరు కానీ మీ ఫ్యామిలీలో కానీ, మీ సరౌండింగ్స్‌లో కానీ మీరు చూస్తున్నట్టయితే మీరు వాళ్ళని వెంటనే ఆడియాలజిస్ట్‌ని కలవమని చెప్పండి. మీరే ఫేస్ చేస్తున్నట్టయితే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఒక ఆడియాలజిస్ట్‌ని విజిట్ చేయండి. ఇలాంటి క్వెషన్స్ కానీ, డౌట్స్ కానీ, క్వెరీస్ కానీ ఇంకేమైనా ఉన్నట్టయితే యూ కెన్ విజిట్ us at Care Hearing Clinics. Book a free consultation. Call on this number at Care Hearing Clinics.